ఈ వీకెండ్ కి 3 తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. సుధీర్ బాబు నుంచి వచ్చిన జటాధర మూవీ అండ్ రష్మిక లీడ్ రోల్ లో చేసిన ది గర్ల్ ఫ్రెండ్ అండ్ తిరువీర్ నుంచి వచ్చిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. అయితే ఈ 3 సినిమాల మధ్య చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ జరుగుతోంది ప్రజెంట్. కానీ ఈ మూడింట్లో ఏది హిట్ ఏది ఫట్టు అనే క్లారిటీ కూడా వచ్చేసింది. అది చెప్పబోయే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫస్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో గురించి మాట్లాడుకుందాం. కామెడీనే మెయిన్ పాయింట్ గా తీసుకొని ఒక స్టోరీ చెప్పాలనుకుంటే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇంతకు ముందు చాలా సినిమాలు ఇదే పాయింట్ తో వచ్చి సక్సెస్ అందుకున్నాయి. సో వాటి దారిలోనే వచ్చిన తిరువీర్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీ కూడా సక్సెస్ అయ్యింది. ఎంచక్క విలేజ్ బ్యాక్ డ్రాప్, ఒక క్లీన్ అండ్ కామెడీ, ఎవరికి వారు స్కోప్ దొరికినట్టుగానే పండించిన కామెడీ, ఇదంతా కూడా ప్రీ వెడ్డింగ్ షోకి కలిసి వచ్చింది. రిలీజ్ అయిన సినిమాల్లో ఆడియన్స్ అందరి చేత కూడా సూపర్ అనిపించుకోవడంలో ఈ సక్సెస్ అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ప్రమోషన్స్ తోనే సినిమాపై ఒక పాజిటివ్ ఫీల్ తెప్పించిన ఈ మూవీ సినిమా థియేటర్ లో ఆడియన్స్ చేత నవ్వులు కూడా పోయించింది. రిలీజ్ అయిన ఈ మూడింట్లో స్టార్ క్రేజ్ తెచ్చిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్. మూవీ గురించి రిలీజ్ ముందు నుంచి చాలా హంగామా చేశారు. అయితే రష్మిక చేసిన క్యారెక్టర్ వరకు ది బెస్ట్ అనిపించుకుంది. మూవీ కూడా చాలా వరకు వర్కౌట్ అయ్యింది. అయితే మాక్సిమం ఆడియన్స్ కు ఈ మూవీ నచ్చినా ఎక్కడో కొంతమందికి మాత్రం ఎక్కే ఛాన్స్ అయితే లేదు. రాహుల్ రవీంద్రన్ చెప్పాలనుకున్న పాయింట్ ను సిన్సియర్ గా చెప్పాడు. అయితే పాయింట్ ఒక సైడ్ తీసుకున్నాడు అన్న డిస్కషన్ ఉన్నా ఖచ్చితంగా ఒక మేల్ డైరెక్టర్ గా రాహుల్ చేసిన అటెంప్ట్ మేజర్ ఆడియన్స్ ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది. ఇందులో భూమా క్యారెక్టర్ రష్మిక అయితే జీవించేసింది. రష్మిక యొక్క క్యారెక్టరైజేషన్ ఆమె ఫ్యాన్స్ ని ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది. ఈ 3 సినిమాల్లో ఆడియన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ మూవీకే ఇచ్చారు. నేషనల్ క్రష్ రష్మిక ప్రాజెక్ట్ కాబట్టి ఈ సినిమాకు ఆడియన్స్ లో మంచి బడ్జ్ ఉంది. అయితే మూవీ కూడా ఆ రేంజ్ కు తగ్గట్టు ఎక్స్పెక్టేషన్స్ ను కూడా రీచ్ అయింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఘట్టంనేని ఫ్యామిలీ హీరో సుధీర్ బాబు నుంచి వచ్చిన జటాధర మూవీ. ఈ మూవీను వెంకట్ కళ్యాణ్ అండ్ అభిషేక్ జైస్వాల్ డైరెక్ట్ చేశారు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ జోనర్ లో తీసిన ఈ సినిమాపై ముందు నుంచి ఆడియన్స్ లో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. టీజర్ ట్రైలర్ లో ఏదో భారీ అటెంప్ట్ చేసినట్టు చూపించారు. ఫైనల్ గా మూవీ చూశాక సుధీర్ బాబు ఎఫర్ట్ తప్ప ఇంకేమీ లేదని అర్థమైంది. జటాధర మూవీపై ఏదైతే ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించలేదో సినిమా రిజల్ట్ కూడా అందుకు తగ్గట్టుగానే వచ్చింది. సుధీర్ బాబు ఖాతాలో మరో ఫెయిల్యూర్ గా జటాధర మూవీ అయితే నిలిచింది. సో అలా రిలీజ్ అయిన ఈ 3 సినిమాల్లో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఆడియన్స్ అందరి చేత సూపర్ అనిపించుకుంటే రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ కూడా సర్ప్రైజ్ చేసింది. ఇక సుధీర్ బాబు జటాధర మూవీ మాత్రం మరోసారి మిస్ఫైర్ అయ్యింది. అండ్ ఈ మూడింట్లో మీకు బాగా నచ్చిన మూవీని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.